మొలకలు వేసుకొని ఫ్రూట్ సలాడ్ అయితే తింటున్నానండి. వారంలో 2 సార్లు తింటాను తేనె వేసుకొని. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ సలాడ్ ఎలాగా, ఈ మొలకల యొక్క ఉపయోగాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి వీడియోలోకి ఒకసారి. హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. ఈరోజు మీకు పెసలతో మొక్క పెసల గురించి, దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ మొలకలు ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన ఆహారం అండి. వీటిని జీవకళ ఉన్న ఆహారము అని పిలుస్తారు. మొలకలు తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. ఈ పెసల్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టి మన్నాడు శుభ్రంగా కడిగేసి వార్చి 2 రోజులు కానీ గుడ్డలో మూట కడితే చక్కగా మొలకలు అయితే వస్తాయి. ఈ గింజలు నానబెట్టి మొలకలు రావడం వల్ల వాటిలో పోషకాల విలువ 20 రెట్లు అయితే పెరుగుతుందండి. శనగలు, రాగులు కూడా, అలాగే సజ్జలు, ఇవన్నీ కూడా చక్కగా మొలకలు తెప్పించుకొని తినచ్చు. ఇందులో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి మరియు ఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియము, పొటాషియము, కాల్షియము మరియు ఐరన్ వంటివి మన శరీరానికి సులభంగా అందుతాయి. మొలకలలో జీవక్రియకు అవసరమైన ఎంజైములు చాలా ఎక్కువ ఉండడం వల్ల అవి ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేసి జీర్ణం కావడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబరు మలబద్ధక సమస్యను నివారిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ మొలకలు ఒక వరం. వీటిలో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ. వీటిని తింటే కడుపు నిండినట్లు అనిపించే, ఎక్కువసేపు ఆకలి వేయదు. తద్వారా అనవసరమైన ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు. మొలకల్లో ఉండే సి విటమిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మొలకలలో ఉండే ఈ విటమిన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచి ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇందులోని ప్రోటీన్లు మరియు విటమిన్ ఏ జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్ళు బలంగా చేస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడం వల్ల గుండె సమస్యలు రావండి. అయితే మొలకలు తయారు చేసేటప్పుడు గింజలు బాగా కడగాలి, లేదంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అందుకే పచ్చి ఈ మొలకలు తింటే గ్యాస్ సమస్య వస్తుంది. అలాంటి వారు వీటిని ఆవిరి మీద కొద్దిగా ఉడికించి తినాలి. అలాగే గౌట్ సమస్య కానీ, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఈ పచ్చి మొలకల్ని కొంచెం జాగ్రత్తగా తినాలి. ఇలా పచ్చిగా తినడం కన్నా వాటిని ఉడకపెట్టుకొని తినడం వల్ల చాలా మంచిది. తొందరగా అరుగుతాయి. సాధారణంగా పెసలు, శనగలు, వేరుశెనగ, రాగులు ఇవేనండి మొలకలుగా తయారు చేసుకుంటారు. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్ళు మొక్క పెసలు తీసుకోవడం వల్ల తక్కువ ప్యూరిన్లు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవచ్చు. కానీ సోయాబీన్స్, శనగలు వంటి వాటిలో ప్యూరిన్లు కాస్త ఎక్కువే ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ మొలకలను నీటిలో బాగా ఉడికించి ఆ నీటిని పారబోయడం వల్ల అందులోని ప్యూరిన్ల శాతం తగ్గుతుంది. దానిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ విసర్జనలో సహాయపడుతుంది. కీళ్ళవాపులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళైతే అల్లం వెల్లుల్లి చేర్చడం వల్ల ఇటువంటి సమస్యలు తగ్గుతాయండి. నేనైతే వారంలో 2 సార్లు అయితే ఈ మొక్క పెసలు అయితే తింటానండి. ఈ మొక్క పెసల్లో నేనేం చేస్తానంటే ఒక అర యాపిల్ ముక్క చిన్న ముక్కల్లా కట్ చేసుకొని, అలాగే ఒక కప్పు చిన్న కప్పు దానిమ్మ గింజలు, ఒక హాఫ్ అరటిపండు ముక్కలు కలుపుకొని అందులో తేనె వేసుకొని వారంలో 2 రోజులైతే తీసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కడుపు నిండిన భావన అయితే వస్తుందండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివండి. అందుకు జాగ్రత్తగా మనం వీటిని సమతుల్యం చేసుకుంటూ తీసుకోవాలి. ఈ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఇడ్లీ, దోశలు తినచ్చా అంటే నాకు మట్టుకు నేను చాలా మట్టుకు తగ్గించుకుంటాను. వీటిలో ప్రధానంగా మినప్పప్పు వాడతాం కదా, ఈ పులేయడం వల్ల అది సులభంగా జీర్ణం అవుతుంది. కానీ యూరిక్ యాసిడ్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పులిసిన పదార్థాలు కొంతమందికి ఇబ్బంది కలుగుతాయి. ఇటువంటి వారు మినప్పప్పు శాతాన్ని తగ్గించి బియ్యం శాతం పెంచుకోవాలి. పప్పు కంటే పెసరపప్పులో ప్యూరిన్ తక్కువ కాబట్టి పెసరట్టు తినడం కూడా చాలా మంచిది. మొలకలు వచ్చిన పెసలతో పెసరట్టు వేసుకొని తింటే ఒంటికి చాలా మంచిదండి. ఇదండి నాకు తెలిసిన విషయాలు మొక్క పెసల గురించి మీ ముందు ఉంచాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హై బటన్ని క్లిక్ చేయండి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్ళు కొంచెం ఈ మొలకల్ని తగ్గించుకొని తినడం మంచిది. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.